హాయ్ ఫ్రెండ్స్, పేలాల చూడ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి కొన్ని మక్కటుకులు వేసుకొని వేంపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఇక్కడ ఫ్రై అవుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఇక్కడ మనకు ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాతకి కొన్ని పల్లీలను వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఎల్లిపాయలని దంచి వేసుకోవాలి. కొన్ని ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. కొన్ని జీడిపప్పులను వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇవి ఇక్కడ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు మనం పేలాలని వేసుకోవాలి ఫ్రెండ్స్. పేలాలను వేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. పేలాలు క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుతూనే ఉండాలి క్రిస్పీ అయ్యేంత వరకు. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ పేలాలు అనేది క్రిస్పీ అయ్యాయండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మక్కటుకులను వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పేలాల చూడ రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.